ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఉదయకాల సమయంలో కీర్తన 9వ అధ్యాయం 7వ వచనం చదివి ధ్యానిద్దాం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యంలో చూసుకున్నట్లుగా అయితే దేవుడు శాశ్వత కాలం సింహాసనం పైన ఆసీనుడయ్యే ఉంటాడు. మనం ఈ భూలోకంలో చూసుకున్నట్లుగా అయితే 5 సంవత్సరాలకు వచ్చి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. అయితే ఇంకో గవర్నమెంట్ ఎన్నుకోబడుతుంది, మరొక వ్యక్తి సింహాసనంలో కూర్చుంటారు. అది ఈ భూలోక సంబంధ విషయాలు. అయితే పరలోక సంబంధ విషయాల గురించి మరి భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. అయితే శాశ్వత కాలం దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి ఆయన సింహాసనాన్ని స్థాపించాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఎందుకు న్యాయం తీర్చాలనుకుంటున్నాడు అంటే, ఆదాము అవ్వలు అంటే మానవం సృష్టించినాక దేవుని ఆజ్ఞని ప్రజలు మానవులు అతిక్రమిస్తున్నారు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపానికి వచ్చే జీతమే మరణం. అంటే దేవుడు ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు ఎందుకు న్యాయం తీర్చాలనుకుంటున్నాడు అంటే, ఆయన మాటకి మనిషి లోబడకపోవటం వల్ల. ఎందుకంటే పాపంలో పడిపోతున్నారు. ఎందుకండి ఇవన్నీ తెప్పులు మనకి? పాపంలో ఎందుకు పడిపోవాలి? అసలు ఆ లూసిఫర్ అనే వ్యక్తి ఎందుకు అలా మార్చబడాలి? ఆదాము అవ్వలు ఎందుకు పాపం చేయాలి అని అంటే, అది ఇప్పుడు ఐఫోన్ కనిపెట్టిన వ్యక్తి ఎందుకు నువ్వు ఐఫోన్ కనిపెట్టావని మనం అడిగితే అది నా ఇష్టం అంటారు. అంటే ఎన్ని పాపం చేయడానికి గల కారణం ఏంటి? దేవుడు ముందే తెలియదా? ముందుగానే దేవుడికి అన్నీ తెలుసు కదా. తల్లి గర్భం రూపించక మునిపే అన్నీ తెలుసున్న దేవుడు కదా అని అంటారు కొంతమంది. అయితే అన్నీ తెలుసు, కానీ అది ఆయన ఇష్టం. ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు. మనం ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఈ సృష్టిని ఎందుకు సృష్టించావు అని అంటే అది ఆయన ఇష్టం. మాకు మనుషులు ఎందుకు సృష్టించామంటే అది ఆయన ఇష్టం. కాబట్టి మనం రూల్ చేయడానికి లేదు. కాబట్టి మనము